మీరు కొంచెం రియలైజ్ అవ్వాలమ్మా. కేసు గురించి మాట్లాడతాను ఇప్పుడు మీకు. వాళ్ళకి లీగాలిటీ తెలుసు కాబట్టి న్యాయం వాళ్ళకి ఫేవర్గా జరిగిద్ది అనేది అబద్ధం. న్యాయం వాళ్ళకి ఫేవర్గా జరిగిద్ది అనేది ఇంకా అబద్ధం. వాళ్ళు పొలిటికల్ వాళ్ళు తోపులు తురుములు ఇవన్నీ చట్టం ముందు పనికిరావు, గుర్తుపెట్టుకోండి. చట్టం ముందు అందరూ ఒకటే. వేరియేషన్ ఎక్కడ వస్తుందంటే వాళ్ళకు జరిగే ఫైటింగ్ వల్ల. కొంతమంది మంచి లాయర్స్ని పెట్టుకుని ఫైట్ చేస్తూ ఉండడం వల్ల అటాక్స్ని ఆపుకోగలుగుతారు. కొంతమంది గట్టిగా ఎక్స్పెన్సెస్ పెట్టుకోవడం వల్ల, ఖర్చులు పెట్టుకోవడం వల్ల అటాక్ని కొంత తగ్గించుకోగలుగుతారు. మీరు ఇస్తున్న అటాక్ని కొంత ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నారు అంతే. అదే సామాన్యమైన వ్యక్తి అయితే ఈ పాటికి వెలవెల్లాడిపోయి ఆ ముగ్గురు ఎవరో ఒకళ్ళు సూసైడ్లు చేసుకోవాల్సిన పరిస్థితి. ఏ రకంగా? అత్తగారి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని కోడలు ఆక్యుపై చేసుకొని ఉంది. ఒక సొంత ఇంట్లో నుంచి కోడలను వెకేట్ చేయించడం ఎవరి వల్ల కాదు, మీరు ఆక్యుపై చేసుకుంటే. ఎప్పుడు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయితేనే దీనికి ఒక ప్రాబ్లం సొల్యూషన్ వస్తుంది. 2, మీరేసే కేసులు 498 డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్. ఎదురు పెద్ద తప్పు చేశాడు, డైవర్స్ రాకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం. ఇవన్నీ కూడా చాలా సీరియస్ ఎలిగేషన్స్. ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ యాక్చువల్గా చట్ట ప్రకారం మాట్లాడుకుంటే ఒక క్రైమ్కి ఒకే పనిష్మెంట్, డబల్ జియోపార్డీ అంటారు. అది లేదు. ఒక క్రైమ్ చేసినప్పుడు, ఒక తప్పు చేసినప్పుడు ఒకే పనిష్మెంట్. ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్లో మాత్రం ఒక డిస్ప్యూట్ నడిస్తే 6 కేసులు 7 కేసులు నడుస్తాయి. మరి ఈ లాజిక్ ఏ రోజు మనకి లీగాలిటీలో ప్రాబ్లం సొల్యూషన్ వస్తుందో నాకు అర్థం కావట్లా. ఎందుకు అంటే మీరు సఫరర్ అని మీరు అంటున్నారు. వాళ్ళిద్దరిని కూర్చోబెడితే వాళ్ళిద్దరికి నిజంగా లీగాలిటీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మేజర్ సఫరర్స్ వాళ్ళే. మీరు ఒక 7 బాణాలు వేయగలిగితే వాళ్ళు 1-2 బాణాలు వేసుకుని కూర్చోగలరు. వాటికి లీగల్ ఎక్స్పెన్సెస్ కానీ ఈ రోజున చాలా దారుణంగా ఉంది. ఇంకా మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు కొన్ని కేసుల్లో. కొన్ని కేసుల్లో గవర్నమెంట్ అడ్వకేట్ని రిక్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. వాళ్ళకి ఆ సీన్ లేదు. మీ కేసు విషయానికి వస్తే ఈ రోజుల్లో ఆడపిల్లలు పుట్టారని వదిలేయటం అనేది జరిగే పని కాదు. అది మేమైతే నేను నమ్మను. వాళ్ళు గోంగూర అడ్వకేట్ల, పొలిటికల్ వాళ్ళ ఎవరైనా నేను ఇలాగే మాట్లాడతా. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం నాకు అలవాటు. 2, వాళ్ళ అమ్మకి 7 ఆడపిల్లలు పుట్టారు కాబట్టి మీకు 4 అబార్షన్స్ అనేవి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మీ దగ్గర ఎవిడెన్స్ లేకుండా మాట్లాడరు. 4 అబార్షన్స్ జరిగినట్టు మీకైతే ఉన్నాయి. ఒకటి ఇంకో మగపిల్లోడు పుడతాడని మీరు ఇద్దరు ట్రయల్స్ వేసుకుంటూ వచ్చారో, లేకపోతే మగపిల్లోడు కావాలి కాబట్టి అనుకున్నారో తప్ప, ఒక మీ ఫ్యామిలీ వేరియేషన్ కూడా చూస్తే వాళ్ళు కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్, ఒక 5-6 అపార్ట్మెంట్లు కొన్నారు, ఫ్లాట్లు ఇళ్ళు ఉన్నాయి అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు అప్పర్ హ్యాండ్లో ఉన్న వ్యక్తులు. మిమ్మల్ని ఎందుకు చేసుకున్నారు అంటే ఎప్పుడు కూడా ఒక అమ్మాయిని తక్కువ నుంచి తీసుకొని వస్తే సర్దుకొని ఉంటుంది, మంచిగా ఉంటుంది, సేవలు చేస్తుంది. ఈ లాజిక్ వాళ్ళకి మేబీ ఉండొచ్చు. పోనీ అదేమన్నా పర్ఫెక్ట్గా ఉందా అంటే మేబీ కోడలతో ఎక్కడ మీది వాళ్ళు కూడా ఉంటేనే తెలుస్తుంది రియాలిటీ ఏంటి అని. ఎందుకంటే మిమ్మల్నే అడిగాను, మీ మీద ఏం ఎలిగేషన్స్ చెప్తున్నారమ్మా అని. నువ్వు ఆ ఒక్క ఆన్సర్ చెప్పుంటే నేను వాళ్ళని కూడా ఎస్టిమేట్ చేయగలిగేదాన్ని ఏం జరిగి ఉంటుంది అని. ఎలిగేషన్స్ ఏమి ఉండవు మేడం. అంటే వాళ్ళు ఎటు పెట్టి అమ్మాయిలనే మనసులో పెట్టుకొని నన్ను హరాస్మెంట్ చేస్తారు. ఉండొద్దు, ఇంట్లో ఉండొద్దు, వెళ్ళాలి. పెద్ద మనుషులు పంచాయతీ అప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు వెళ్ళిపోమంటున్నారా? 2 ఆడపిల్లలు ఉన్నారు, పిల్లల్ని ఎవరు మేడం పోషిస్తారు అబ్బాయి అంటే అని డైరెక్ట్ ఏమని నాకు ఇంకో అమ్మాయి అబ్బాయి కావాలి. కావాలి, నాకు వారసులు లేడు, నేను ఒక్కనే అయిపోయినా, ఇప్పుడు నా తర్వాత ఇప్పుడు ఎవరు లేరు. మీరు చెప్పినవి నిజాలే అయితే మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి. మీరు నాకు ఈ న్యాయం జరగలేదని అనుకోకండి. ఎందుకు అంటే ఇండియాలో చట్టాలు, లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ ఇలా చిటికేస్తే అలా న్యాయం దొరకదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అన్నీ వన్ సైడే విని డెసిషన్ తీసుకోవడం కుదరదు. వన్ సైడ్ విని డెసిషన్స్ తీసుకున్నది ఎప్పుడు అంటే ఇందాక ఆడపిల్లల్ని కిరసనాయిలు, గ్యాసులు అన్నాను చూసారా. 498 అనేది చాలా స్ట్రాంగ్ కేసు అమ్మ. ఒక 10 years బ్యాక్ ఆ కేసు ఫైల్ చేస్తే ముందు నిజాలు కనుక్కోకుండా అరెస్టులు చేసి పడేశారు. ఆ బెయిల్ రావడానికి 15 days to 1 month ఇలా ఉన్న ప్రాసెస్లు కూడా నడిచినాయి. ఇలా ఉన్నప్పుడు ఏం చేశారంటే అత్తమామల అనారోగ్యాలతో, హార్ట్ అటాకులతో చనిపోయిన కేసులు నెంబర్ ఆఫ్. అప్పుడు వచ్చిన చేంజే, అమెండ్మెంటే బిలో 7 years పనిష్మెంట్ కేసులకి స్టేషన్ బెయిల్ ఇవ్వండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటంటే ఫ్యామిలీ మ్యాటర్స్లో 2-3 కౌన్సిలింగ్లు ఇవ్వండి. ఆ కౌన్సిలింగ్స్లో నిజాలు ఏంటో తెలుసుకొని అందరికీ స్టేషన్ బెయిల్ ఇవ్వండి. ఇప్పుడు మీ మీద వేసిన క్రిమినల్ కేసు ఏంటో తెలుసా? చాలా పెద్ద కేసు. 323, 324 ఐపీసీస్ ఇవన్నీ ఏంటంటే మీరు వెళ్ళి పెద్ద పెద్ద వెపన్స్ తోటి వీటితో గుంపాపు జనాలు వెళ్ళి కొట్టిన సందర్భాలు. మేబీ వాళ్ళ దగ్గర ఫోటోలు, వీడియోలు ఏవో ఉండుంటాయి. అది అరెస్ట్కి సంబంధించిన కేసు. అయినా ఇది ఫ్యామిలీ మ్యాటర్తో సంబంధించింది కాబట్టి మీకు 41 నోటీసు, స్టేషన్ బెయిల్ ఇచ్చారు.
ఇందులో మీరు అడ్వకేట్ని పెట్టుకొని ఫైట్ చేయాలి. ఇన్ కేస్ మీరు అడ్వకేట్ని పెట్టుకోలేకపోతే ఫస్ట్ టైం కోర్టుకి వెళ్ళినప్పుడు షూరిటీ సబ్మిట్ చేసినాక గవర్నమెంట్ లాయర్ని పెట్టండి, నా పరిస్థితి ఇది ఫ్యామిలీ డిస్ప్యూటు అని చెప్పండి. అలాగే మీరు 498 ఏదైతే వేశారో అందులో మీకు గవర్నమెంట్ లాయర్ ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు మీ హస్బెండ్ వేసే అటాక్లు ఏంటంటే డైవర్స్ కేసు. వేస్తాడా వెయ్యడా మనకు అనవసరం. కానీ మీకు 498ఏలో 497 ఇంప్లిమెంట్ అవ్వకపోతే, 494 ఇంప్లిమెంట్ అవ్వకపోతే బైగామి, భార్య ఉండగా వేరేది, నువ్వు వేరే కేసు కూడా వేసుకోవచ్చు. అది స్ట్రాంగ్ కేసు. ఇప్పుడున్న ఎవిడెన్స్ల ప్రకారం వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయరా అంటే అబద్ధం అమ్మ, చేస్తారు. దానికి ఒక ప్రాసెస్ ఉన్నాయి, పోలీసులు చూసుకుంటారు అవి. కానీ వ్యక్తులు కాబట్టి ఇమ్మీడియట్గా దానికి ఎవరమైనా అంతే. ఇప్పుడు అడ్వకేట్లను పెట్టుకోగలిగితే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తారు, లేదా హైకోర్టులో క్వాష్ పిటిషన్కి వెళ్తారు. వెళ్ళారని కాదు, డబ్బులున్న వాళ్ళు, లాయర్ని పెట్టుకోగలిగే వాళ్ళు ఎవరైనా వెళ్తారు. కోర్టు డిసైడ్ చేయాలి నిజాలు ఏంటి అని. అప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి పనిష్మెంట్ పడే కేసు ఇది. ఈ పోరాటం ఒక 5 to 10 years నడుస్తుంది. మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ 3 years ఖచ్చితంగా మీకు ఒక రిజల్ట్ కనిపించాలి, వాళ్ళు మీ దగ్గర కాలబేరానికి రావాలి అంటే 3 years అన్నా మీ ఫైటింగ్ తప్పదు. ఇందులో డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ ఇంకా పెండింగ్ ఉంది మీది. డొమెస్టిక్ వైలెన్స్ కూడా మీరు అడ్వకేటు, సఖీ కేంద్రాలు ఉంటాయి మీరున్న జ్యూరిస్డిక్షన్లో, అక్కడికి వెళ్తే మీకు ఫ్రీ అడ్వకేట్నే ప్రొవైడ్ చేస్తారు. ఇమ్మీడియట్ మెయింటెనెన్స్కి ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ అందులో కూడా అడగచ్చు. ఓకేనా? అలాగే మెయింటెనెన్స్ కేసు కూడా విడిగా వేస్తారు. ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి అంటే, బలవంతంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి నీతో కాపురం చేయించడం కుదరదు. ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి పారిపోతున్నాడు నీ దగ్గర నుంచి. నువ్వు ఒక మంచి కుటుంబంలో ఉన్నాను సరే, హెరాస్మెంట్లు ఏ కుటుంబంలోనన్నా ఉంటే నేను సర్దుకోవాలని సర్దుకున్నావు. ఆ సర్దుకోవడం ఎంత అంటే చీ అంటున్నా కూడా సర్దుకుంటున్నావు. ఆ స్టేజ్లో నువ్వు ఉన్నావా అని మీరు ఒకసారి సెల్ఫ్ రియలైజ్ అవ్వండి. నువ్వు అనాలి కదా ఆ డైలాగులు. నీ ఆరోగ్యం పాడైపోయింది, నిన్ను ఆల్రెడీ ఫిజికల్గా ఎంత హెరాస్ చేయాలో చేశారు, మెంటల్గా ఎంత హెరాస్ చేయాలో చేశారు. అలాంటి వ్యక్తుల మీద నీ పోరాటం ఎట్లా ఉండాలి? బాబు నువ్వు లేకపోతే నాకు గతి లేదు, నా పిల్లలకి గతి లేదు అనేటట్టు ఉండకూడదు. ఎవడరా నువ్వు అన్నట్టు ఉండాలి. నేను అట్లుంటేనే ఇప్పుడు ఇంత పెళ్లి అయిపోయింది. నువ్వు ఉండకూడని టైంలో అలా ఉన్నావు. ఇది నువ్వు ఈ స్మూత్నెస్ నువ్వు ఆ రోజు బిహేవ్ చేస్తుంటే ఇంత తెగిచ్చేవాడు కాదు. ఈ రోజున అబ్బాయి తెలుసు కూడా వేరే పెళ్లి చేసేసుకున్నాడు అంటే ఎంత దూరం అన్నా వెళ్దాం, జైలు కన్నా వెళ్దాం, కానీ ఈ మహాతల్లి నాకు వద్దు అనుకున్నట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు నీ పోరాటం న్యాయం కోసం, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కోసం ఉండాలి. కానీ ఇంత చేసినాక భర్త కావాలండి అంటే అది జరిగే పని కాదు. ఆ అమ్మాయిని వదులుతాడా, ఉంచుకుంటాడా, ఏం చేసుకుంటాడా పక్కన నీ దగ్గరికి రాడు. వచ్చాడు అంటే ప్రతి ఇంటికి ఒక పోలీసుని కాపలా పెట్టాలి. ఈ అమ్మాయిని ఏం చేస్తున్నాడు, ఈ అమ్మాయిని బతికిచ్చాడా, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేలాగా. అలా జరిగిద్దా మనకున్న 150 కోట్లు 160 కోట్ల జనాలు రీచ్ అవుతున్న టైంలో కదా? సో బలవంతంగా ఒక ఫ్యామిలీని నిలబెట్టడం కుదరదు. ఇప్పుడు మీకున్న ఆయుధాలతో ఫ్రీగా ఎక్కడ అడ్వకేట్ని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదమ్మా. కొంతకాలం వాళ్ళని హింసించగలుగుతావు లీగల్గా. అంత బాధపడే అంత కేసు కాదని నా ఉద్దేశం. ఎందుకంటే భర్త పెళ్ళి నిలబెట్టుకోవడం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా జరగాలి. చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకుంటామంటే యూజే లేదు. మీరు వాయిస్ రేస్ చేసిన రోజు చేసేశారు, వాళ్ళని కూర్చోబెడితే మీ మీద ఎంత పంచాయతీ చెప్తారు. ఎందుకంటే తెలిసిన వ్యక్తి ఇంత రాంగ్ స్టెప్స్ వేయరమ్మా. వాళ్ళ పరువు పోయే, వాళ్ళ కుటుంబం పోయే, వాళ్ళు అన్నీ పోయే. అయినా వాళ్ళు మహాతల్లి వద్దు అనుకునే స్టేజ్లో ఉన్నారంటే 2 అటాకులు జరిగే ఉంటాయి. కానీ న్యాయం నీ వైపు ఎక్కువ ఉంటుంది లాపరంగా. అది మిస్యూజ్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడన్నా మీరు లాని వాడుకోండి. 498 వేశారు డీవీసీ, మెయింటెనెన్స్, అతను ఇచ్చిన అటాక్స్తో పాటు ఇంటీరియర్ మెయింటెనెన్స్ కోసం మీరు కొంతకాలం ఒక 6 months మీరు గెటాన్ అవ్వగలిగితే మీకు మెయింటెనెన్స్లు ఈ మధ్య గట్టిగా ఆర్డర్ అవుతున్నాయమ్మా. తక్కువ ఆర్డర్ అవ్వడం అనేది ఉండదు. అర్థమవుతుందా? మీ ముగ్గురికి మెయింటెనెన్స్లు అనేది వాళ్ళ ప్రాపర్టీస్ని బట్టి ఉంటాయి. మీరు ఈ హౌస్ ఆక్యుపై చేసుకున్నారు ఏదైతే ఉందో అది కరెక్ట్ పని. ఎందుకంటే మీరు లీగాలిటీ కోసం బయటికి వెళ్ళిపోయి ఫైటింగ్ చేస్తే కనీసం హౌస్ కూడా మిగలదు. మేబీ ఇప్పుడు ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ జరిగితే మీరు ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అడిగి పిల్లలకి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ అడగడం ఒక ఆప్షన్. దానికోసం ఫైట్ చేయాలి. నెక్స్ట్ నీ జీవితం నాశనం చేసినందుకు న్యాయం కోసం ఫైట్ చేయాలి. ఈ న్యాయం 2 types ఇప్పుడు నేను చెప్తుంది. ఒకటి, సెటిల్మెంట్ అవ్వకపోతే మీకు జీవితకాలం మెయింటెనెన్స్ వస్తుంది,
పిల్లలకి పెళ్ళిళ్ళలో జాబు అయ్యేదాకా మెయింటెనెన్స్ వస్తుంది, అదే ఇంట్లో ఉంటారు. నెక్స్ట్ ప్రొసీడింగ్స్లో అలా నడిపించుకుంటూ ఇంకా వాడి జీవితం, అతని జీవితం అట్లా నడుస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ ఫైటింగ్ చేయడం వల్ల రెండో ఆప్షన్ ఉంది, ఎవడు తిరుగుతాడండి ఇన్ని సంవత్సరాలు కోర్టుల చుట్టూ, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో ఫైన్ రూపంలో అతనికి కాంపెన్సేషన్ వేయమని చెప్పి సెటిల్మెంట్ చేసుకోవడం అవుట్ ఆఫ్ కోర్టు. ఈ సెటిల్మెంట్ పిల్లల ఫ్యూచర్ కోసం ఫుల్ అండ్ ఫైనల్గా తీసుకొని ఆ హౌస్ ఏదన్నా తీసుకుంటే మీకు మంచి న్యాయం జరిగినట్లే లెక్క. అర్థమవుతుందా? ఇలా ఇచ్చేసి ఉంటే కనుక మీకు అలా ఇవ్వాలి అన్నా మీరు ఇప్పుడు ఫైటింగ్ చేయాలి, తప్పదు. అర్థమవుతుందా? భర్త కావాలి పెళ్లి చేసుకున్నాం కాబట్టి అంటే నువ్వు ఇంకో 20-30 ఏళ్ళు వాడితో హింస పడడానికి రెడీ అవుతున్నట్టు లెక్క. అలా హింస పడించడానికి ఏ కోర్టు యాక్సెప్ట్ చేయదు. మీకు ఒక 1 year 1.5 yearలో సెటిల్మెంట్ అవ్వాల్సింది ఏదైతే ఉందో అది 2-3 years పట్టొచ్చు. ఎందుకంటే ఇందులో అతను చాలా పెద్ద రాంగ్ స్టెప్ వేశాడు, 494 బైగామీ కేసు. ఇది నీకు ఒక ఆయుధం. పిల్లలకి నీకు మెయింటెనెన్స్ ఆర్డర్ అయిన దగ్గర నుంచి అదొక ఆయుధం. అలాగే ఇక అదేనా యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ ఉంటే పిల్లల తరపు నుంచి మీరు ప్రాపర్టీ షేర్ అడగడానికి ఉంటుంది, అది డీవీసీ కేసులో అడగొచ్చు. ఈ 3 కేసులు మీకు ఫ్రీ ఆఫ్ అడ్వకేట్ ప్రొసీడింగ్స్లో మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు రియాలిటీ చెప్తున్నాను, లా ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి ఏంటని. అమ్మ నువ్వు వచ్చావు కాబట్టి మీ ఆయన పిలిచేద్దాం, మాట్లాడేద్దాం, సెటిల్ చేద్దాం అంటే ఈ టైప్ ఆఫ్ సెటిల్మెంట్ మీరు ఇంకా రియలైజ్ అవ్వాల. మీరు ఫైట్ చేస్తున్న విధానం వేరుంది, అడుగుతున్నది వేరుంది. మీరు ఫైటింగ్ చేసి ఓహో ఇలా రమ్య గారు చెప్పినట్టు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ బెటర్ ఈ కేసులో అనిపించిన రోజు మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది ఇంకా అనిపించకుండా ఇప్పుడు నేను పిలిచేసే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోండి, ఇది ఎట్లాగో నిలబడే కాపురం కాదు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు, ఆ పిల్లని ఆల్రెడీ హింసించావు, నిన్ను నమ్మే ఆ అమ్మాయిని పంపిస్తే కనుక నువ్వు చంపేస్తావు కూడా, కాబట్టి పిల్లకి న్యాయం చేయ, ప్రాపర్టీ రాయి, ఇది రాయి అన్నాను అనుకో, నేను కాపురం కోసం వెళ్ళాను ఇవిడేంటి డబ్బు ఇప్పించి పంపించింది అనుకుంటారు. అర్థమవుతుంది? సో అలా కొంతకాలం వాళ్ళ మీద మీరు ఫైట్ చేసినప్పుడు మీకు రియాలిటీ ఏంటో అర్థమవుతుంది, మీకేం కావాలనేది మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. ఆ రోజు జరిగే సెటిల్మెంట్ కరెక్ట్ సెటిల్మెంట్ కింద లెక్క. ఇప్పుడు మీరు ఇంకా భర్త కావాలనుకుంటున్నారు చూసారా, అది మెల్లగా బ్రెయిన్లోంచి తగ్గితే బెటర్. అప్పుడు మీరు అటాక్ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి లీగల్గా న్యాయం జరగడం, 2 ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో ఫైన్ రూపంలో అతని కుటుంబ సభ్యులకి ఫైన్ వేయడం కింద లెక్క. ఆ ఫైన్ ఏంటి? కాంపెన్సేషన్. అర్థమవుతుంది? ఇవి కొంతకాలం ఫైటింగ్ జరిగినాక మీరు రియలైజ్ అయినాక సెటిల్మెంట్ బెటర్ ఏమో అని నా ఉద్దేశం. లేదు మేడం మీరు ఒకసారి మాట్లాడండి అన్నాం అనుకో, వేరే వ్యక్తులు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడకపోవచ్చు. వీళ్ళు ఏమంటారంటే టీవీ షో ద్వారా ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారండి అని కూడా అనొచ్చు. అర్థమవుతుంది? సో మీరు అసలు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. నీకు మీద 2 పిల్లలు ఆధారపడి ఉన్నారు. ఈ రోజున ఆడపిల్లలే డైమండ్లు నాన్న. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి దండాలు పెట్టాలి, ఎందుకంటే ఆడపిల్లలు దొరకట్లా పెళ్ళిళ్ళకి. వాళ్ళు అసలు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లా, ముందు ఇవే న్యూసెన్స్లు జరుగుతున్నాయి కాబట్టి. ఇంకా మగపిల్లలు ఉంటే నువ్వు టెన్షన్ పడాలి, కానీ 2 ఆడపిల్లలు హ్యాపీగా బతకొచ్చు. కోవిడ్లో బోల్డు మంది కుటుంబాల్లో ఎవరో ఒకళ్ళు లేరు, ఫేస్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు. మీరు అలా సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటే బెటరు. అలాగే వీళ్ళ మీద న్యాయ పోరాటం అయితే చెయ్యండి. ఇది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి ఉండేలాగా ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం. న్యాయ పోరాటం అంటే మేడం పోలీసు వాళ్ళకు కూడా మేడం ఎక్కడ అరెస్టులు చేయమని కేసులు లేవు, స్టేషన్ ఇవ్వాలి. పోలీసు వాళ్ళకి నోటీసు పంపిస్తున్నాడు హైకోర్టు నుంచి. మీకు అదే అంటున్నా, ఒక అడ్వకేట్ని పెట్టుకుంటే ఈ పనులు అందరూ చేయొచ్చు, కానీ అడ్వకేట్ ఖర్చులు భరించలేక ఎవరూ చెయ్యరు. వీళ్ళకి అది తెలుసు కాబట్టి ఫైటింగ్. అతను ఆ ఫైటింగ్ చేసినా చేయకపోయినా ఈ లీగల్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. మీకు ఏదైతే స్టార్టింగే నేను అదే చేశా, వాళ్ళ అడ్వకేట్ బ్యాక్గ్రౌండ్లు కాబట్టి అందరూ వీళ్ళకి భయపడిపోతారు, అందరూ వీళ్ళనేమి అటాక్ చేయలేకపోతున్నాం అనేది ఉందో అది అబద్ధం, నమ్మకండి. వాళ్ళు జస్ట్ అటాక్లు ఇవ్వగలరు అంతే. ఒక సామాన్యమైన స్త్రీకి ఏ టైప్ ఆఫ్ సెటిల్మెంట్లు, ఏ టైప్ ఆఫ్ కేసులు జరుగుతాయో మీకు అదే జరుగుతాయి. ఇంకా ఇలాంటి కేసుల్లో ఇలా పరువు దండగా ఎవరి కోసమో వ్యక్తి కోర్టుకు వచ్చి పార్టీ ఇన్ పర్సన్ నేనేనండి ఆ బాధితుడిని, నేనేనండి ఆ ఎక్యూజ్డ్ని, నేనేనండి ఆ విలన్ని అని చెప్పుకుంటే ఇంకా కదా, అదే పెద్ద పనిష్మెంట్ నువ్వు వాళ్ళకి ఇచ్చేది. అందుకని నిన్ను కొంతకాలం ఫైట్ చేయమ్మా అంటున్నా. అతను బోన్లోకి వచ్చి నుంచోవడం, అతను కోర్టు హాల్కి వచ్చి నేనేనండి హస్బెండ్ని అని చెప్పడం, ఒక్కసారి ఊహించుకో ఎంత అసహ్యంగా ఉంటుందో. ఒక ప్రొఫెషన్, హంబుల్ ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు మనం నలుగురికి చెప్పే అంత డిగ్నిటీగా ఫాలో అవ్వాలి. భార్య కష్టపడింది, 2 పిల్లల్ని వదిలేస్తున్నా, మెయింటెనెన్స్ ఇవ్వాలిగా. భార్యకి ఇవ్వద్దు, భార్య మంచిది కాదు, గయ్యాళ్ళ గంప, భార్యకి ఇవ్వద్దు, పిల్లలకి ఇవ్వాలి కదా.
సో ఈ రెస్పాన్సిబిలిటీస్ని కూడా వాళ్ళు మర్చిపోయేలాగా ఉన్నారు అంటే వాళ్ళని కొంతకాలం కోర్టు చుట్టూ తిరగని నాన్న. షార్ట్ టైం, మీరు 1 month అయ్యింది, న్యాయం జరగలేదు అనొద్దు, న్యాయ పోరాటానికి కొంత టైం పడుతుంది అంట. టైం పడుతుంది. అంతేనా? సరే. ఇప్పుడు వాళ్ళు 7 years అయింది అంటున్నారు మీ పెళ్ళి. 7 years నుంచి వాళ్ళు ఏమో సరిగ్గా చూడటం లేదని కూడా చెప్తున్నారు. అవును సార్, అవును. ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకున్నాడు, కాదంటున్నాడు, పిల్లల్ని వదిలేశాడు. ఇప్పుడు ఇంకా వాళ్ళు కావాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడున్న సమాజంలో అది అసలు ఆలోచన అంటే మీకు ఎందుకు వస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే రావట్లేదు. వేరే పెళ్లి కూడా చేసుకున్నాడు ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు మీరు? నేనేం ఆలోచిస్తున్నా అంటే, సరే ఇప్పుడు ఒక మిస్టేక్ చేసిండు, ఇప్పటికైనా మారి. ఒక మిస్టేక్ కాదు, 100 మిస్టేక్లు. ఆడపిల్లలు వద్దన్నాడు, నేను నమ్ముతా. ఆమె నమ్మపోయి నేను నమ్ముతున్నా. ఆడపిల్లలు వద్దని అంటారు. ఇవాళ ఎక్కడో అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు ఉంటారు, అట్లా ఉన్నారు 100-200% సార్. అది ఓకే, అది నమ్ముదాం. రెండో పెళ్లి చేసుకున్నాడు, ప్రూఫ్ అయిపోయింది. ఇప్పుడు మీ పంచాయతీ పెట్టినప్పుడు కూడా నాకు ఆడపిల్లలు అంటుంది కాబట్టి నాకు వద్దన్నాడు. ఇప్పుడు మీ పాయింట్ ఏంటి? వాళ్ళ మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలి. అది పిల్లల మీ కోసం పిల్లల్ని మీరు ఫాదర్ కాపాడు. ఉండాలి. మీ పిల్లలు ఎందుకు ఫాదర్ ఎందుకు ఉండాలా? అది రాంగ్. ఈ రోజుల్లో ఇంకా ఫాదర్ ఉండేది ఏంది? ఇంకా అంటే ఇప్పుడు ఇష్టం లేని వాడిని తీసుకొచ్చి మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, పిల్లల లైఫ్ స్పాయిల్ అవుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. అతను ఇష్టంగా ప్రేమగా మీతో ఉంటే పిల్లలకి లైఫ్ బాగుంటుంది. ప్రేమగా లేకుండా మిమ్మల్ని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఆ డైవర్స్ ఇస్తాడో లేకపోతే అక్కడిని వదిలేసి ఇక్కడికి వస్తాడో అనుకున్నాం. బట్ అదే టార్చర్ ఉంటుంది కదా మీకు. ఇదే టార్చర్ కంటిన్యూ అయితే ఈ పిల్లల లైఫ్ ఎట్లుంటుంది? ఇంకా చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు ఊహ. వాళ్ళకి ఊహ వచ్చినాక వాళ్ళకి ఈ మొగుడు పిల్లలు కొట్టుకుంటా ఉంటే ఎట్లుంటుంది? వాళ్ళు ఏం పెరుగుతారు? ఇంకెందుకు పనికి వస్తారు వాళ్ళు సమాజానికి కానీ మీకు కానీ? సో వాళ్ళ మానసికంగా వాళ్ళ మానసిక బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడకుండా ఉండాలంటే మీరు రకరకాలుగా లీగల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మేడం చెప్పినట్టు. సో మీరు ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్తామే కరెక్టు. వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ ఆస్తి వస్తుంది, పిల్లలకి ఆ ప్రాపర్టీ వస్తుంది, మీకు ఏదో ఒకటి వస్తుంది. మీరు యువర్ యంగ్ ఎనఫ్, మీ బతుకు మీరు బతకొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ కానీ మిగిలిన ఏదైనా లీగల్ సెటిల్మెంట్ వస్తుంది. సార్ ఈ రోజుల్లో లీగల్ మెయింటెనెన్స్ సెటిల్మెంట్ కూడా చాలా ఎక్కువ ఆర్డర్ ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు. చేస్తారు. కొంచెం మీరు ఒక 6 months ఫైట్ చేస్తే సో ఫైటింగ్ అయితే ఇంటీరియర్ చేయాలి. మెయింటెనెన్స్ చాలా ఫాస్ట్ గా ఆర్డర్ అవుతుందమ్మా, మీరు అసలు టెన్షన్ తీసుకోకండి. అంతే తప్ప మీరు ఆయనే కావాలని కూర్చుంటే అటు కాదు ఇటు నా గరకాన ఘాట్కి అవుతారు మీరు. సార్ మీ పెళ్లి ప్రాబ్లం చేసుకోవడం అతని ఇష్టమే, పిల్లల్ని కనడం అతని ఇష్టమే, వదిలేయడం కూడా అన్ని అబార్షన్స్ అయిపోయడం అతని ఇష్టమే. ఇప్పుడు ఆఖరికి మమ్మల్ని నాన్న, కూడా ఈ వదిలేయడం- ప్రపంచంలో ఇప్పుడు అతని ఇష్టం కాదు. relations. ఇప్పుడు మీ ఇష్టం ఏం లేదా? ఇప్పుడు సరే అతని ఇష్టం అన్నారు, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీరు తన్నులు తింటాం మీ ఇష్టమే, వదిలించుకోవటం మీ ఇష్టం అంటే మీరు వదులుకోవాలి కదా. ఇప్పుడు అతను ఎవడైతే మిమ్మల్ని కాదంటున్నాడో వాడు వెనకాల తిరగటం మీ ఇష్టమా? మీ దానివల్ల వచ్చే లాభం ఏంటి? పిల్లల కోసమే కదా సార్ అడ్జస్ట్ పిల్లల్ని కాపాడుకోవాలంటాను నేను. పిల్లలు కాపాడుకోవటం ఇంపార్టెంట్ కదా. పిల్లలు అతను వస్తే పిల్లలు బాగుంటారు అనేది ఏంటంటే మీరు మీ ఆరోగ్యం పోయినా మీరు చచ్చిపోయినా పిల్లలు బాగుంటే చాలనుకుంటున్నారా? ఎట్లా చూస్తారని గ్యారెంటీ మీరు ఉండరు రేపు. ఇప్పుడు బయట సొసైటీ ఎట్లుంది మేడం? ఇప్పుడు ముగ్గురు మీరు ఏదైతే సొసైటీ అంటున్నారో, ఏ సొసైటీ ఎవడి గురించి ఈ రోజు పట్టించుకోవట్లా, ఎవడ బిజీ వాడుకుంది. మీ కాళ్ళ మీద మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకగలిగితే ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ నాన్న. భూప్రపంచంలో ఒక రిలేషన్ ని లీగల్ గా కట్ చేయడానికి అవకాశం ఉన్న రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ది. బలవంతంగా ఇష్టం లేని ఇద్దరు వ్యక్తులను ఒక ఇంట్లో ఉంచటం వల్ల క్రైమ్ పర్సంటేజ్ పెరుగుతుందే తప్ప ఇద్దరిలో ఏ ఒక్కళ్ళని ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితి. ఆ ఇద్దరు ఆడపిల్లలకి మీరు ఉండడం అంటే ఒక తల్లి ఉంటే 100 మంది ఉన్నట్టే లెక్క. తెలుసా మీకు? అది మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పా. కోవిడ్ లో ప్రతి కుటుంబంలో ఒకళ్ళు పోయారమ్మా. ఇన్ కేసు ఏదైనా జరిగి ఉంటే మీరు పిల్లల్ని చూసుకుంటారా చూసుకోరా? ఈ లాజిక్ ఎట్టా మిస్ అవుతున్నారు? ఈ గతి లేదు బాబా అనొద్దు అని ఇంతసేపు మాట్లాడా మీతో. ఇది రియలైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంతకాలం మీరు లీగల్గా ఫైట్ చేయండి. మీరు కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి. ఈ స్టేజ్ తరపున మేము రిక్వెస్ట్ చేసేది. మేము ఏదో ఆయన సపోర్ట్ చేస్తున్నాం, మీ సపోర్టే జీవితాన్ని సపోర్ట్ చేయట్లేదు. చేస్తున్నాం, మీ పిల్లల కోసం మాట్లాడుతున్నాము. మాకేంటి ఆయన ఎవరో మాకు తెలియదు. ఇప్పుడు ఆయన కావాలి, ఆయనతో ఉండమని మీరు అడుగుతున్నారు. నిజంగా ఒక భార్యాభర్త కలిసి ఉంటే మంచిదే, సంతోషం. ఉండాలి తల్లిదండ్రులు అనేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు. ఇప్పుడు మీరు చెప్పే కథ ప్రకారం అతను ఇంపాసిబుల్ పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సింది ఏంటి? పిల్లల గురించి, మిమ్మల్ని గురించి. మీరు బాగుండాలా, మీ పిల్లలు బాగుండాలి అంటే మీరు లీగల్గా గవర్నమెంట్ ప్రభుత్వం ఇప్పుడు దేశంలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఉమెన్కి. ఆ ఉన్నవన్నీ మీరు వాడుకుంటే మీ పిల్లలు మీరు భవిష్యత్తులో బాగుంటారు. బాగుండడానికి ఏం కావాలనేది మనం అందరం కలిసి పని చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఒక
ప్రాక్టికల్గా అంటే రేపు మీరు అనుకున్నట్టు నిజంగా రేపు మారిపోయి బాగుంటాడేమో కూడా తెలియదు. బట్ అది 99% జరగదు. 1% రిస్క్ ఎందుకు తీసుకోవాలి? 1% కోసం 99% రిస్క్ తీసుకుని 1% కోసం ప్రయత్నం చేయటం కంటే 99% బాగుండి 1% వదిలిపెడతాం కరెక్ట్. సో దానికి ఏంటంటే మనకు లీగల్గా మనం ఏమేమి వస్తాయి, ఇప్పుడు 498 మేడం చెప్పిన అన్ని రకాలు చేస్తే డెఫినెట్గా మీరు మీ పిల్లలు బాగుంటానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంకా ఫర్దర్గా మీకు ఏజ్ కూడా పెద్ద లేదు కాబట్టి మీరు కూడా బాగుండొచ్చు. అది ఆలోచించుకోండి. కానీ మీరు దాంట్లోకి వెళ్ళిపోయి మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు కూడా దెబ్బ కొడుతున్నారు నాకు అనిపించింది చెప్తున్నా. ఇక్కడ దాంట్లో ఆయన సపోర్ట్ గిపోర్ట్ దీంట్లో ఏం లేదు. అంటే నీ వాళ్ళు ఏమంటే కదా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, జైలు కూడా పోయే ఛాన్సెస్ లేవు అని. అదేనమ్మా చెప్తున్నాను. మీ అవన్నీ ఆయన కాబట్టి జైలుకి వెళ్ళకపోవడం కాదు, ఈ రోజున జైలుకి వెళ్ళే కేసులే లేవు. డబ్బు ఉంటే యాంటిసిపేటరీ బెయిల్స్, ప్యాష్ పిటిషన్స్ ఎవరైనా వేసుకోవచ్చు. మద్దతు వీళ్ళకి చేసిన డబ్బు వాళ్ళే ఖర్చు బయటకు వస్తున్నారు. తగ్గుతుంది. వీళ్ళదేముంది? సో అది ఫ్యామిలీ మ్యాటర్ నాన్న. నువ్వే కరెక్ట్ ఆయనే కరెక్ట్ అంటే లాజిక్ లేని క్వశ్చన్. ఒకసారి పెళ్ళయింది కాబట్టి కలిసి ఉండాలండి అంటే క్రైములు జరుగుతున్నాయి కాబట్టి విడగొట్టడానికి ఒక రిలేషన్ని లీగల్గా సపోర్ట్ చేశారు. ఎందుకంటే సొసైటీలో కనీసం మనుషులు బతికి ఉండాలి కదా. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళంతా నచ్చలేదని ఒకరికొకరు పొడుచుకుంటే ఎవరికి బలం ఉంటే వాళ్ళు, అప్పుడు ఎవరు పోతారు? ఎక్కువ లేడీసే పోతారు. ఎందుకంటే ఫిజికల్గా వీక్గా ఉంటారు కాబట్టి. అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజున కూర్చొని మాట్లాడుకునే స్టేజ్కి వచ్చాం. ఆ కష్టంతో కూడా పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. అందుకని అవును వేరే ఏం సార్. లేదు. ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు. ఈ వయసులోనే వాళ్ళు జాగ్రత్తగా పెరగాలి. ఎదిగే వయసు కదా. ఎదిగే వయసులో వాళ్ళు మానసికంగా వాళ్ళు దెబ్బతిన్నారంటే ఫ్యూచర్ వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటాం. సో వాళ్ళ భవిష్యత్తుని గురించి ఆలోచించి మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీరు స్ట్రాంగ్గా ఉంటే ఆయన కావాలంటారు. మీరు వీక్ అవుతున్నారు కాబట్టి ఆయన కావాలంటున్నారు. మీ వీక్నెస్ని వాళ్ళు క్యాష్ చేసుకుని ఇప్పుడు ఆ కేసులన్నీ పెడుతున్నారు. మీ మీద కేసు పెడతారు. మీరు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు మీ మీదకి వచ్చే ధైర్యం చేయరు వాళ్ళు. మీరు స్ట్రాంగ్గా ఉండండి. ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, లీగల్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుంది. లీగల్గా ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళు మీకు ఫోటోలు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వక్కర్లేదు కదా. వాళ్ళు తెచ్చి ఇచ్చారంటే దే ఆర్ సపోర్టింగ్ యూ. పబ్లిక్ వచ్చి వాళ్ళ ఇంటి మీద అటాక్ చేశారంటే ఎందుకు వచ్చారు? పబ్లిక్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. సో ఏం చేసినా అందుకని మీరు ఈ టీవీలోకి వచ్చినంత వల్ల నష్టం ఏం లేదు. బట్ మనం ఏంటంటే ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇవాళ ఒక రకంగా టీవీల్లోకి వచ్చారు కాబట్టి మీ మీద వాళ్ళు ఫిజికల్ అటాక్ చేయడానికి భయపడతారు, రారు. అది ఒక రకంగా మీకు మంచి హెల్పే ఒక రకంగా. బట్ ఏంటంటే మీరు ఈ అతను కావాలి అనేది కొంచెంసేపు మర్చిపోండి. మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి. ఇది కాదు, నా పిల్లల భవిష్యత్తు ఉండాలి, నేను బాగుండాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు బాగుంటారు. మీరు ఆరోగ్యం లేకుండా రోజు ఇట్లా పంచాయతీలు పెట్టుకుంటే ఏం కాదు. సో మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ పిల్లలు బాగుండాలి అంటే మీరు ఆలోచించండి. వాట్ ఎవర్ ఎట్లా అవ్వాలో అవుతుంది. మేడం చెప్తున్నారు 6-7 monthsలోనే అయిపోద్ది అంటున్నారు కాబట్టి యూ ఫైట్ ఫర్ దట్. అట్లీస్ట్ మీకు మెయింటెనెన్స్ అంటూ వస్తే మీరు కొంచెం బ్రీతింగ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. మీకు వెంటనే అటాక్లు పడేసరికి కొంచెం డిప్రెషన్లో ఉన్నారు. అందుకే ఇది కరెక్ట్ టైం కాదమ్మా సెటిల్మెంట్లకు కూడా అంటున్నా. మీరు ఒక 1-2 years మా అంగారు కూడా కోర్టుల చుట్టూ తిరగనివ్వండి. తెలియాలి కదా అమ్మ. అరెస్టులు వేరు, కోర్టుల చుట్టూ తిరగడం వేరు. అరెస్టులు అనేవి జరగవు. సో కోర్టుల చుట్టూ ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు తిరగడం వల్ల నీ ఈగో ఏదైతే ఉందో కొంచెం సాటిస్ఫై అవ్వడానికి అవకాశం ఉంది. కొంచెం మెయింటెనెన్స్ కూడా కొంచెం ఫాస్ట్గా మూవ్ చేయండి. అది త్వరగానే ఇస్తారు ఇట్లాంటి కేసుల్లో. మెయింటెనెన్స్ వచ్చిందంటే మీరు బ్రీతింగ్ పీల్చుకోగలుగుతారు. కొంతకాలం స్ట్రాంగ్ అయ్యారు అంటే ఈ మ్యాటర్ సెటిల్మెంట్ అయిపోద్ది. ఎక్కువ సంవత్సరాలు కోర్టుల చుట్టూ కూడా తిరగరు మీరు, నాకు తెలుసు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. జాగ్రత్త. సార్ ఇట్లా చాలా కేసుల్లో ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నామండి. మ్యాక్సిమం సెటిల్ చేసుకునే అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. ఇలా ఆలోచించే అమ్మాయిల వ్యవహారం ఎట్లా ఉందంటే, మేబీ ఈ కేసు మనం అబ్జర్వ్ చేస్తే అమ్మాయి ఆల్రెడీ వాళ్ళు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇన్ని క్రోర్స్ ఉన్న వాళ్ళని ఎందుకు నేను వదిలేయాలి? మళ్ళీ అట్లాంటి కుటుంబం దొరకదు. వీళ్ళు ఇచ్చే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఎంత ఉంటుందండి? ఓ 50 lakhs, 1 crore, లేకపోతే ఒక ఇల్లు. పిల్లలు ఆ ప్రాపర్టీస్ అన్నిటికీ వారసులు కదా ఒకవేళ కరెక్ట్గా వీళ్ళ మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ అయితే అన్న ఒక ఆశతోటో లేకపోతే ఏమో ఇవి ఎంత అనుకున్నా కానీ సెటిల్మెంట్ చేసుకోవడానికి వీళ్ళు ఇష్టపడరు. ఇవి కోర్టుల చుట్టూ తిరిగితే ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి లా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అడ్వకేట్ ఫీజులు కలిసి వస్తాయి. కానీ చట్టం ముందు అందరూ ఒకటేనండి. వీళ్ళేదో అరెస్ట్లు అయిపోవాలి, నాకు అన్యాయం జరిగింది కాబట్టి జైలుకి వెళ్ళిపోవాలంటే ఫ్యామిలీ మ్యాటర్స్లో ప్రెజెంట్ ఆ సీన్ అయితే లేదు. మేబీ ఈ అమ్మాయికి గవర్నమెంట్ అడ్వకేట్లనే ప్రొవైడ్ చేస్తారండి ఇప్పుడు నేను చెప్పిన వేలో. పిల్లల కోసం ఆలోచించాలి. చీచి అనే వాళ్ళకి ఒకటి కోర్టుల చుట్టూ అన్నా తిప్పడము, లేదా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో అమ్మాయి అయితే అంత స్ట్రాంగ్గా లేదు. ఇంత కుటుంబాన్ని నేను ఎందుకు వదిలేయాలి అన్న ఒక హక్కుతో ఆ పిల్ల మాట్లాడుతుంది.
కొంచెం అమ్మాయికి టైం ఇస్తే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటుందని నా ఉద్దేశం. తీసుకోకపోతే వేరే కష్టం ఆప్షన్ లేదు. అవుతుంది. పిల్లలకి పిల్లల భవిష్యత్తు ఫోర్స్ఫుల్ గా ప్రకారం కాపురాలు నిలబెడితే ఎంత డేంజర్ ఉందో వాళ్ళకి అర్థం కావట్లేదండి. నిలబడదు కొడుతున్నాడు, కూడా అసలు. నిలబడదు. ఇంకా అదంతా లైఫ్ నిలబడే లెవెల్ నుంచి దాటిపోయింది అది. సో దాని గురించి ఎక్కువ ఆలోచించడం అవసరం. బట్ ఆ అమ్మాయికి లీగల్గా ఎంత ఫైట్ చేస్తే అంత బెటర్ Better. చేసి ఆ, పిల్లల భవిష్యత్తు సెటిల్ అవుతుంది. ఈవెన్ తను కూడా యంగ్ కాబట్టి తను కూడా సెటిల్ అయిపోతారు, ప్రాబ్లం ఏమి ఉండదు పిల్లలతో పాటు. అంతే తప్ప ఊరికి అతను కావాలని కూర్చుంటే అది ఇంకెంతకాలమైనా సాగుతుంది తప్ప అవును. ఇది ఉండదు, అది ఉండదు. మొత్తానికి పనికి రాకుండా పోతారు.